హలో వ్యూయర్స్, నా పేరు డాక్టర్ కావ్య రెడ్డి, 49 ఇన్ఫర్టిలిటీ సెంటర్ వైజాగ్. మనము ఇవాళ ట్యూబల్ టెస్ట్ గురించి తెలుసుకున్నాం. ట్యూబల్ టెస్ట్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్టిలిటీ టెస్ట్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ దానికన్నా ముందు అసలు ట్యూబ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, జనరల్లీ మనము ఇన్ఫర్టిలిటీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, బయట ఎక్కడైనా ఆబ్స్టెట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఓవరీస్ బాగున్నాయా లేదా స్కాన్ చేసి చూసుకుంటాము, లేకపోతే యూట్రస్ బాగుందా లేదా స్కాన్ చేసి చూసుకుంటాము. మనం ఏదైనా స్కాన్ చేసినప్పుడు ట్యూబ్స్లో ఏమైనా అబ్నార్మాలిటీ అంటే మెయిన్లీ బ్లాక్ అనేది స్కాన్స్లో కనిపించే అవకాశం అనేది తక్కువ. స్కాన్లో ఎటువంటి ట్యూబల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి అంటే, ఏమైనా హైడ్రోసాల్ఫింగ్స్ అంటే ట్యూబ్లో వాటర్ కలెక్షన్ అలాంటివి ఉంటే కానీ స్కాన్లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడైనా సరే ట్యూబ్లో బ్లాక్ ఉంటే మాత్రం స్కాన్ ఈజ్ నాట్ ద మెయిన్ డయాగ్నోస్టిక్ థింగ్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ ద ట్యూబల్ బ్లాక్స్ అన్నమాట. సో జనరలీ ట్యూబ్ టెస్ట్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎగ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఎగ్ అనేది ఓవరీస్లో రిలీజ్ అయ్యి, ఓవరీస్ నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఈ ట్యూబ్స్ రెండు పక్కల ఉంటాయి కదా, ఆ ట్యూబ్స్ పికప్ చేసుకుని ఎగ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వచ్చిన తర్వాత భార్యాభర్తలు కలిసినప్పుడు స్పర్మ్ ట్రావెల్ చేసుకుంటా వెళ్ళేసి ఇక్కడ ఎంబ్రియో అనేది ఫార్మ్ అవుతుంది. అంటే ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలిసి ఎంబ్రియో ఫార్మ్ అయ్యేది ఫెలోపియన్ ట్యూబ్స్లో అనమాట. సో ఫెలోపియన్ ట్యూబే బ్లాక్ ఉంది అంటే, ఇన్స్పైట్ ఆఫ్ భార్యాభర్తలు రెగ్యులర్గా కలిసి మేల్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఏమీ లేకపోయినా ఎగ్ రిలీజ్ అవుతున్నా సరే, ఎప్పుడైనా బ్లాక్ ఉన్నప్పుడు ఏంటి, రెండు కలవకపోవడం మూలంగానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తగ్గిపోతుంది. సో ఎనీ ట్రీట్మెంట్ ఇన్ఫర్టిలిటీ కపుల్ వెళ్ళే ముందు ట్యూబల్ టెస్ట్ చేయించుకోవడం అనేది మంచిది. ఇన్ కేస్ ట్యూబల్ టెస్ట్ చేయించుకోకుండా ఐయుఐ చేసి ఒకవేళ బ్లాక్ ఉంటే 3 times ఐయుఐ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎన్నిసార్లు చేయించుకున్నా సరే. ఆ తర్వాత ఫర్టిలైజేషన్ అయిన తర్వాత అంటే ఎంబ్రియో ఫార్మ్ అయిన తర్వాత ఈ ఎంబ్రియో అనేది యూట్రస్ లోపలికి వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవుతుంది. సో ఎటువంటి ట్యూబల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, ఒక చిన్న ఉన్నా సరే ఆ ఎంబ్రియో అనేది కూడా ఇక్కడికి రాలేదన్నమాట. సో జనరల్లీ బాగా ట్యూబల్ టెస్ట్ ప్రెజెంట్ అవైలబిలిటీలో అయితే మోస్ట్ కామన్లీ అనేవి 3 types ఆఫ్ ట్యూబల్ టెస్ట్ అనేవి రెగ్యులర్గా చేస్తున్నాము. ఫస్ట్ ఈజ్ కాల్డ్ హిస్ట్రోసాల్ఫింగోగ్రఫీ. ఈ హిస్ట్రోసాల్ఫింగోగ్రఫీ అనేది డే కేర్ ప్రొసీజర్. దానికి ఎటువంటి ఎనెస్థీషియా కానీ అడ్మిషన్ కానీ ఏమీ అవసరం లేదు. అది జనరల్లీ పీరియడ్స్ వచ్చిన తర్వాత డే 7th, 8th or 9th డే మనం చేసుకోవాలి ఆ టెస్ట్ అనేది. పేషెంట్ని వెన్ వీ ఆస్ ఎ పేషెంట్ టు కమ్ టు హాస్పిటల్ నిల్పర్ ఓరల్ అంటే ఏమీ తినకుండా రమ్మని చెప్తామన్నమాట. వాళ్ళు మార్నింగ్ వచ్చిన తర్వాత నార్మల్గా పడుకోబెట్టి చిన్న స్పెక్యులం అనేది వెజైనాలోకి ఇంట్రడ్యూస్ చేసి ఒక స్మాల్ క్యాన్యులాతో ఒక డ్రై ఉంటుంది, కాంట్రాస్ట్ డై. ఆ కాంట్రాస్ట్ డై అనేది అండర్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్రే, సో ఆ కాంట్రాస్ట్ డై అనేది యూట్రస్లోకి పుష్ చేస్తాం. యూట్రస్లోకి ఇలా పుష్ చేసినప్పుడు ట్యూబ్స్ రెండు పక్కల ఓపెన్ ఉంటే రెండు పక్కల ఆ కాంట్రాస్ట్ అనేది స్పిల్ అవుతుంది. ఆ కాంట్రాస్ట్ మనం ఎక్స్రే చేసినప్పుడు మనకి ఎక్స్రేలో స్పిల్లేజ్ అనేది బయలేటరల్గా కనిపిస్తుంది అన్నమాట. అది రెండు పక్కల హెల్దీగా ఉన్న ట్యూబ్స్కి రెండు స్పిల్లేజ్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఒక పక్కే ట్యూబల్ స్పిల్లేజ్ ఉంటుంది, ఇంకో పక్క అసలు స్పిల్లేజ్ ఉంటుంది. అంటే వీ కన్సిడర్ ఇట్ యాజ్ ట్యూబల్ బ్లాక్ ఆన్ ద అదర్ సైడ్. దట్ ఈస్ వన్ థింగ్. జనరల్లీ ఈ పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక ట్యూబ్ బ్లాక్ అయింది, మాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా లేదా అనేసి. ఇఫ్ ద పేషెంట్ ఈజ్ హ్యావింగ్ సింగిల్ నార్మల్ ట్యూబ్, కన్సీవ్ అయ్యే అవకాశం అనేది నార్మల్గానే ఉంటుంది, వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో అదర్ టెస్ట్ వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ టెస్ట్. డైరెక్ట్ అల్ట్రాసౌండ్ చేయము, వీళ్ళకి అల్ట్రాసౌండ్ గైడ్ చేసుకుని దాంట్లో నుంచి సెలైన్ పంపిస్తాం. దిస్ టెస్ట్ వీ కాల్ ఇట్ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అనమాట. ఈ టెస్ట్ కంపారిటివ్లీ ద ప్రీవియస్ టెస్ట్ కన్నా సరే కొంచెం ఈజీ టెస్ట్. దీనికి బెనిఫిట్స్ ఏంటంటే, మనం ఇందాకలాగే వెజినల్ స్పెక్యులం ఇంట్రడ్యూస్ చేసుకుని సెలైన్ అనేది తీసుకుని క్యాన్యులా ద్వారా సెలైన్ యూట్రైన్ క్యావిటీలోకి ఫెలోపియం ట్యూబ్స్ అంటే రెండు పక్కల ట్యూబ్స్లోకి పంపిస్తామన్నమాట. దీన్ని వీ విల్ బీ విజువలైజ్డ్ అండర్ అల్ట్రాసౌండ్. ఈ అల్ట్రాసౌండ్లో విజువలైజ్ చేసినప్పుడు ట్యూబల్ ప్రాబ్లమే కాకుండా మనకి ఎండోమెట్రియంలో ఎటువంటి పాలిప్స్ ఉన్నా సరే, ఎండోమెట్రియంలో ఏమైనా ఎడేషన్స్ అంటే యాషర్మాన్ సిండ్రోమ్ అలాంటివి ఉన్నా సరే కొంచెం ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హెచ్ఎస్జీ ఇందాక చేసిన ప్రొసీజర్లో యూట్రస్లో ఏమైనా పాలిప్ అట్లాంటివి ఉంటే ఐడెంటిఫై చేయడం తక్కువ అవుతుంది అనమాట. ఈ ట్యూబ్లో కూడా అల్ట్రాసౌండ్ గైడెన్స్లో రెండు పక్కల నుంచి స్పిల్లేజ్ ఉందా లేదా చూసుకుంటాం. ఈ రెండు టెస్ట్స్ అనేవి దే ఆర్ కైండ్ ఆఫ్ ఏ స్క్రీనింగ్ టెస్ట్. ఈ రెండు టెస్ట్లో మనము ట్యూబల్ బ్లాక్ ఉంది అని చూస్తే ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ కన్ఫర్మేటరీ టెస్ట్ అనమాట. కన్ఫర్మేటరీ టెస్ట్ అనేది లాప్రోస్కోపిక్ ప్రొసీజర్.
ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ డే పేషెంట్కి ఎందుకు అడ్వైస్ చేయము అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ ఒక 100 పేషెంట్స్కి మనము ఈ ట్యూబల్ టెస్టులు చేయిస్తే 90% ఆఫ్ ద పేషెంట్కి ట్యూబల్ అబ్నార్మాలిటీస్ ఏమీ కనిపించవు. ఓన్లీ 10% ఆఫ్ పేషెంట్స్లో మాత్రమే బ్లాక్ అలా కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళందరినీ అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఫస్ట్ మనము ఆ 2 టెస్ట్ డే కేర్ ప్రొసీజర్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. నాట్ అడ్మిషన్. ఈ లాప్రోస్కోపీ అనేది ఇట్ షుడ్ బి డన్ అండర్ అనస్థీషియా, జనరల్ అనస్థీషియా అవ్వాల్సి వస్తుంది. ఏం చేస్తామన్నమాట, బెల్లీ బటన్ దగ్గర స్మాల్ 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చుకుని ఒక స్కోప్ అంటే ఒక కెమెరా లోపలికి పాస్ చేసి ఇందాకలాగే మనము వెజైనాలోంచి స్మాల్ స్పెక్యులం పెట్టుకుని మిథిలిన్ బ్లూ అనే చిన్న డై మిక్స్ చేసి సెలైన్లో ఆ డైని ఒక క్యాన్లా ద్వారా సర్విక్స్లోంచి పుష్ చేస్తాం. సర్విక్స్లోంచి పుష్ చేసి అండర్ విజన్ మనం పైనుంచి ఎలాగున్నాయి ట్యూబ్ బయలెటరల్గా ఫ్లో ఉందా లేదా చూస్తామన్నమాట. సో 2 పక్కల ఫ్లో ఉంటే వీ కన్సిడర్ ఇట్ యాజ్ నార్మల్ ట్యూబ్స్. ఒక పక్కల రాకపోవడం కానీ 2 పక్కల రాకపోవడం కానీ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ ఏ బ్లాక్స్ అనమాట. ఈ అడ్వాంటేజ్ ఆఫ్ లాప్రోస్కోపీ ఏంటంటే ఏమైనా స్మాల్ ఫింబ్రియల్ ఎడిషన్స్ అట్లాంటి మూలంగా బ్లాక్ అయితే మనం లాప్రోస్కోపీ చేసినప్పుడు అక్కడికక్కడే ఆ బ్లాక్ రిలీజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అలాంగ్ విత్ దట్ లాప్రోస్కోపీ ట్యూబల్ టెస్ట్కే కాకుండా ఎనీ పక్కన ఆర్గన్స్ అంటే లైక్ ఓవరీస్ కానీ ఓవరీస్కి ఫెలోపియన్ ట్యూబ్స్కి చుట్టుపక్కల ఉండే ఆర్గన్స్ కానీ చూసి ఏమైనా ఎండోమెట్రియోసిస్ కానీ ఇంకేమైనా ఎడిషన్స్ అంటే అతుకులు ఏమైనా ఉంటే అదే ప్రాసెస్లో రిలీజ్ చేసి ట్యూబ్స్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ట్యూబ్స్లో ఉన్న బ్లాకేజ్ని ఒకవేళ బ్లాక్ మనకు కనిపిస్తే ఎలా రిలీజ్ చేయొచ్చు అంటే అండర్ లాప్రోస్కోపీ గైడెన్స్ సాల్ఫింగోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా చిన్న దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకుని బ్లాక్ రిలీజ్ చేయొచ్చు. అలాగే హిస్ట్రోస్కోపీ కింద నుంచి కూడా ఫాలోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా రిలీజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద బ్లాక్ కెన్ బి రిలీజ్డ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ బ్లాక్ విచ్ ఈస్ విజిబుల్ ప్రాపర్లీ. బాగా ఎక్కువ బ్లాక్ ఉంటే మాత్రం ఈ 2 ప్రొసీజర్స్ ద్వారా రిలీజ్ చేయడం అనేది కుదరదన్నమాట. ఇంకో మోస్ట్ కామన్ థింగ్ ఐడెంటిఫైయబుల్ ఇన్ దిస్ ట్యూబల్ టెస్ట్ ఏంటంటే హైడ్రోసాల్ఫింగ్స్ అంటాం. హైడ్రోసాల్ఫింగ్స్ అంటే ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యూబ్స్ అనే దాంట్లో వాటర్ బాగా ఫార్మ్ అయిపోయి బెలూన్ లాగా 2 ట్యూబ్స్ అనేవి ఉబ్బిపోతాయి అనమాట. దట్ వీ కాల్డ్ ఎస్ హైడ్రోసాల్ఫింగ్స్. హైడ్రోసాల్ఫింగ్స్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. సో హైడ్రోసాల్ఫింగ్స్ జనరలీ మనం ఏం చేస్తామంటే యాంటీబయాటిక్స్ ఇస్తే అవదా హైడ్రోసాల్ఫింగ్స్కి అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడైనా సరే ఈ ఎక్కువ వాటర్ కలెక్షన్ ఉన్న హైడ్రోసాల్ఫింగ్స్కి పాత ఇన్ఫెక్షన్ కాబట్టి ప్రెజెంట్ ట్రీట్మెంట్ చేయడం మూలంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం మూలంగా హైడ్రోసాల్ఫింగ్స్ అనేది క్లియర్ అయ్యే అవకాశం అనేది తక్కువ ఉంటుంది అనమాట. జనరల్లీ హైడ్రోసాల్ఫింగ్స్ ఉన్నప్పుడు మనం చేసిన లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా క్లిప్పింగ్ అనేది చేసేస్తాం. క్లిప్పింగ్ చేసుకుంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ నెక్స్ట్ ఒక పక్క ఫెలోపియన్ ట్యూబ్ నార్మల్గా ఉంటే నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఇంక్రీజ్ అవుతుంది. మోర్ దాన్ 50% ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఫెలోపియన్ ట్యూబ్ క్లిప్పింగ్ కానీ మరీ ఎక్కువ పెద్ద వాటర్ కలెక్షన్ ఉంటే బబుల్లా ఫార్మ్ అయిపోతే దాన్ని లాప్రోస్కోపికల్ ప్రొసీజర్స్ ద్వారా రిమూవ్ చేయడం కానీ చేస్తామన్నమాట. ఒక పక్కే ట్యూబ్ ఉంది, ఇంకో పక్క ట్యూబ్ లేదు, ప్రెగ్నెన్సీ వస్తుందా? మోస్ట్ కామన్ క్వశ్చన్. ప్రెగ్నెన్సీ వస్తుందండి, భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ 2 పక్కల ట్యూబల్ బ్లాకేజ్ ఉంటే మాత్రము IUI అనే పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ రావడం అనేది 0 పాసిబిలిటీస్. 2 పక్కల ట్యూబల్ నార్మల్గా ఉంటే మాత్రమే, అట్లీస్ట్ 1 ట్యూబ్ నార్మల్గా ఉంటే మాత్రమే మనం IUI అనేది అంటే ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్ వీర్య కణాలని డైరెక్ట్లీ యుట్రస్లోకి పెట్టడం అనేది సాధ్యమవుతుంది. 2 పక్కల ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి, మేము ప్రెగ్నెన్సీ అవ్వలేమా అంటే అవుతారు. IVF అనే పద్ధతి కానీ టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ అంటాము కామన్గా. ఆ పద్ధతి ద్వారా మనకి ట్యూబ్స్తో అవసరం ఏమీ ఉండదు. మేము డైరెక్ట్లీ ఎగ్స్ అనేవి ఓవరీస్లోంచి తీసి స్పర్మ్స్ని దాంట్లోకి ఇంజెక్ట్ చేసుకుని ట్యూబ్స్తో పని లేకుండానే మనం ఎంబ్రియో అనే దాన్ని డైరెక్ట్గా యుట్రస్లోకి ఇంప్లాంట్ చేస్తామన్నమాట. సో బైలేటరలీ ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి, మాకు ప్రెగ్నెన్సీ రాదు అని అనుకోనవసరం లేదు. ఓకే, ఎనీ బ్లాక్ ఉన్నా సరే ప్లీజ్ కన్సల్ట్ ద ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ. మా 49 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి అండ్ టీమ్ వీడియోల ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. మేము మీ నమ్మకాన్ని నిజం చేస్తాం.